హాయ్ అండి. ఎన్నాళ్ళు ఈ ఐడియా తెలియక ఎంతో కష్టపడి ఎంత ఇబ్బంది పడ్డామో చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం బెల్లం ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదండి. ఒక్కోసారి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం, లేదంటే బయట పెట్టినా కూడా గట్టిగా రాయిలాగా ఉంటుంది కదండి. దాన్ని కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇలా ట్రై చేయండి. గట్టిగా ఉన్నటువంటి రాయిలాగా ఉన్నటువంటి బెల్లాన్ని ఈ విధంగా అయితే చక్కగా కట్ చేసుకోవచ్చండి. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకుని కుక్కర్ పైన ఈ విధంగా కుక్కర్ అడుగున ఈ విధంగా ఒక గిన్నె పెట్టేసి గిన్నె పైన ఒక ప్లేట్ పెట్టుకోవాలండి. ఈ విధంగా బెల్లం పెట్టేసి మూత పెట్టేసి ఒక 2 సెకండ్స్ కొంచెం ఆవిరి వచ్చినంత వరకు కూడా ఈ విధంగా హీట్ చేసేసుకుని తర్వాత ఈ విధంగా తీసుకొని కట్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. గట్టిగా రాయిలాంటి బెల్లమైనా ఈజీగా ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవచ్చు. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మన పని కూడా ఈజీగా అయిపోతుంది. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందామండి. నెయ్యి మనం ఎక్కువగా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. నెయ్యి మనం బయట పెట్టిన స్మెల్ లేకుండా మంచి స్మెల్ రావాలి అంటే, మంచి టేస్టీగా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా నెయ్యిలో చిన్న బెల్లం ముక్కను వేసేసామనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పాడైపోకుండా మనం బయట పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ఇలా నెయ్యి మనం బయట పెట్టుకున్నా కూడా ఇబ్బంది లేకుండా మంచి స్మెల్ అయితే వస్తుంది. టేస్టీగా కూడా ఉంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.